స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం బానిస బతుకుల నుంచి విముక్తి కోసం తిరగబడ్డ పోరుగడ్డ రాజకర్ల గుండెల్లో ఫిరంగులై పేలిన యోధులకు పురుడు పోసిన పుణ్యభూమి ఓరుగల్లు. తాడిత పీడిత జనం కోసం జరిగిన సమరంలో రాక్షస రజకర్ల మరుభూమిగా మార్చిన మరో జలియన్ వాల్బాగ్ కి గుర్తు పరకాల రక్త చరిత్ర. నిజాం దాష్టికాలకు సజీవ సాక్ష్యం పరకాల అమరధామం. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని, స్వేచ్ఛ వాయువులను నింపిన రోజు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే నిజాం ఏలుబడిలో ఉన్నటువంటి తెలంగాణకు సరిగ్గా 13 నెలల తర్వాత అంటే సెప్టెంబర్ 17, 1948న స్వతంత్రం వచ్చింది. నిజాం నిరంకుశత్వాన్ని కూకటి వేలతో పెకిలించి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు పొందడం కోసమే నాడు వేలాది మంది పోరాట యోధులు అసువులు బాశారు. రక్తం ధార్లుగా చిందించి రజకాళ్లను తరిమికొట్టారు. నాటి రజకాళ్ల ఆకృత్యాలకు సాక్షిభూతం వరంగల్ జిల్లా పరకాల. నాడు రజకాళ్ల నరమేధానికి పరకాలలో రక్త పుటేర్లు పారాయి. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో కలపాలని పరకాల ప్రాంతంలో సాగిన స్వాతంత్ర పోరాటంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్యమంలో భాగంగా 1947 సెప్టెంబర్ 2న పరకాలలో చాపలబండ విశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి వివిధ గ్రామాల ప్రజలు ఒక్కచోటికి చేరుకున్నారు. అయితే వీరంతా ఖజానా కొల్లగొట్టడానికి వస్తున్నారనే తప్పుడు సమాచారంతో నాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జియావుల్లా నేతృత్వంలో రజకార్లు విచక్షణ రహితంగా కాల్పులు, లాఠీచార్జ్ చేయడంతో పరకాల ప్రాంతం మరుభూమిగా మారింది. సెప్టెంబర్ 2న పరకాల మైదానంలో రక్త పుటేర్లు పారాయి. మొగళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆకుతోట మల్లయ్య, వీరయ్య, ఎండి రాజ్ మహమ్మద్లను చెట్టుకి కట్టేసి రజకార్లు అతి దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటనలో వందలాది మంది క్షతగాత్రులయ్యారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతానికి రజకార్ల నుంచి విముక్తి లభించింది. అమరులైన ప్రదేశంలో వారి జ్ఞాపకార్థం పరకాల నడిపొట్టున అమరధామం పేరుతో స్మారక స్తూపాన్ని నిర్మించారు. ఈ అమరధామాన్ని చెన్నమనేని చంద్రమ్మ ట్రస్ట్ 2003లో పరకాల పురపాలక సంఘం కార్యాలయ భవనం వెనకాల నిర్మించారు. నిజాం మూకాల దౌర్జన్య కాండను తెలియజేసే విధంగా రూపుదిద్దుకున్నటువంటి శిల్పాలు ఆనాటి ఘటనను కళ్ల ముందు కదలాడేలా చేస్తాయి. నాటి రజకాల ఆకృత్యాల గురించి తలుచుకుంటూ చెమ్మగిల్లిన కళ్లతో నాటి చేదు జ్ఞాపకాలను ఇప్పటికీ స్థానికులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. రజకాల దారుణ మారణ కాండకు సాక్ష్యంగా నిలిచే పరకాల అమరధామం భవిష్యత్తు తరానికి ఎప్పటికీ స్ఫూర్తిధామమే. భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే ఈ యొక్క తెలంగాణ సంస్థానానికి మాత్రం సెప్టెంబర్ 17, 1948 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. అప్పుడు మొత్తం యావత్ దేశం అంతా కూడా స్వాతంత్రానికి సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ యొక్క తెలంగాణ సంస్థానం ఏదైతే ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా మహారాష్ట్రలోని 3 జిల్లాలు, కర్ణాటకలోని 4 జిల్లాలతో పాటు ఈ యొక్క తెలంగాణ సంస్థానం ఉండే హైదరాబాద్ సంస్థానం, తెలంగాణ సంస్థానం. అప్పుడు భారతదేశ వ్యాప్తంగా జాతీయ జెండా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పరకాల అంటే మనందరికీ తెలిసిందే, పరకాల అంటే పోరాటాల గడ్డ. ఈ యొక్క పోరాటాల గడ్డలో ఇక్కడ ఉన్న దేశభక్తులు కావచ్చు, పౌరులు కావచ్చు, జాతీయ జెండాలు చేతపుచ్చుకొని స్వాతంత్రానికి వందే మాత్రం అనుకుంటా నినాదాలు అచ్చుకుంటూ వస్తుంటే ఈ యొక్క మనందరికీ తెలుసు పరకాల చాపలబండ ప్రాంతంలో మరో జలియన్ వాలా బాగ్ ఘటనను మైమర్పించే విధంగా ఘటన జరిగింది. దీనికి సెప్టెంబర్ 2వ తేదీన జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత కేంద్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ యొక్క నిజాం మెడల్ వంచి ఈ యొక్క తెలంగాణను భారతదేశంలో అంతర్భాగం చేయడం జరిగింది. అప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది. వాస్తవానికి మన తెలంగాణ పూర్తి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి మరియు కర్ణాటకలో కొంత భాగానికి, మహారాష్ట్రలో కొంత భాగానికి
భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి స్వతంత్రం రాలేదు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం సంస్థానాలుగా విడదీసి స్వతంత్రం ఇచ్చినప్పుడు నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కానని చెప్పి మొండికేసి తన స్వతంత్ర రాజుగా లేకుండా పాకిస్తాన్లో కలుస్తా అని చెప్పి ఇక్కడ మొండికేసి నిజాం తన ప్రైవేట్ సైన్యం రజాకారులతోని ప్రజల మీద దమనకాండ చేస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ప్రజల మీద దాడులు చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధమై నిజాం రాజు మీద తిరగబడి పోరాడి అప్పుడున్న భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో ఆపరేషన్ పోలో నిర్వహించి నిజాం రాజును లొంగదీసుకొని 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఈ ప్రాంతం మరియు కర్ణాటకలో కొంత భాగం, మహారాష్ట్రలో కొంత భాగం స్వతంత్రం పొందడం జరిగింది.